హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో మనం ఓట్స్ లడ్డు ప్రిపేర్ చేసుకుందామండి. చాలా హెల్దీ ఓట్స్ లడ్డు అండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకి పెద్దలకి చాలా మంచిదన్నమాట. సో మరి రెసిపీలోకి వెళ్ళిపోదామా. ఇక్కడ నేను 2 కప్పుల DiSano కంపెనీ వాళ్ళ ఓట్స్ తీసుకున్నానండి. వాటిని డ్రై రోస్ట్ చేస్తున్నాను. ఒక 4-5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవి క్రిస్పీగా అయ్యేంత వరకు రోస్ట్ చేయాలి. ఇప్పుడు అందులో కొంచెం బాదం పప్పులు, జీడిపప్పులు వేసుకొని వాటిని కూడా ఒక 2 నిమిషాలు గ్రైండ్ చేసుకోవాలి. అవి కొంచెం చల్లారిన తర్వాత ఇక్కడ నేను అగరో కంపెనీ వాళ్ళ బ్లెండర్లో వేస్తున్నాను అనమాట. అందులో 2 యాలక్కాయలు కూడా వేసి ఈ బ్లెండర్లో నేను చక్కగా గ్రైండ్ చేసేస్తున్నాను. ఈ బ్లెండర్ మాత్రం సూపర్గా ఉందంటే నేను దీన్ని హైలీ రికమెండ్ చేస్తాను అనమాట. చాలా బాగుంది అగరో కంపెనీ వాళ్ళ బ్లెండర్. ఒకవేళ మీకు ఈ బ్లెండర్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, చూసి తెప్పించుకోండి. చూసారు కదా, మనం ఈ చిన్న జార్ వాడితే బ్లెండర్లో ఈ విధంగా చక్కగా పౌడర్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాండి వేడి చేసి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేడి చేసి అది వేడిన తర్వాత 1/2 కప్పు వరకు ఎండు కొబ్బరి పొడి వేసుకొని ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. ఆ తర్వాత 1 కప్పు తురిమి పెట్టుకున్న బెల్లం వేయాలి. మనం 2 కప్పుల ఓట్స్ తీసుకున్నాం కదా, 1 కప్పు బెల్లం వేసుకోవాలి. అందులో కొంచెం నీళ్లు పోసి ఈ బబుల్స్ లాగా వచ్చేంత వరకు బెల్లాన్ని కరిగించుకోవాలి. అంటే తీగ పాకం రావాలన్నమాట. మనకు తెలుస్తుందండి, పాకం ముదిరిపోకూడదు. ఒక 5 నిమిషాల్లోనే పాకం వచ్చేస్తుంది. ఆ తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఓట్స్ మిశ్రమం వేసేసి మీడియం ఫ్లేమ్లో ఇలా దగ్గరగా అయ్యేంత వరకు మనం ఉడికించుకోవాలి. మరీ ఎక్కువసేపు ఉడికించకూడదండి, అలా అయితే లడ్డూలు బాగా గట్టిగా వచ్చేస్తాయి అనమాట. చూసారు కదా, ఈ విధంగా కొంచెం జారుగా అయిన తర్వాత నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లోకి తీసి చల్లారబెట్టుకోవాలి. ఇవి కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత మన చేతులకి నెయ్యి రాసుకొని లడ్డూల్లాగా చుట్టుకోవడమే. పాకం సరిగ్గా తయారవకపోతే లడ్డూలు సరిగ్గా రావన్నమాట. అలాగే పాకం ముదిరిపోతే అవి గట్టిగా వచ్చేస్తాయి. పాకం చక్కగా చెక్ చేసుకున్న తర్వాత ఈ పిండి వేసుకుంటే చక్కగా లడ్డూలు వచ్చేస్తాయండి. ఇలా లడ్డూలన్నీ తయారు చేసుకొని దీన్ని పంచదారలో కానీ ఎండు కొబ్బరి పొడిలో కానీ రోల్ చేసి సర్వ్ చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో రుచికరమైన ఓట్స్ లడ్డూలు రెడీ అయిపోతాయి. మీరు పిల్లలకి ఇచ్చేటప్పుడు పంచదారలో రోల్ చేయండి, లేదంటే ఎండు కొబ్బరి పొడిలో కూడా రోల్ చేయొచ్చు. అది జస్ట్ గార్నిష్ కోసం అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.